పెద్దవాళ్ళు ఏమంటారంటే పులుపు, ఈ గోంగూర ఇలాంటివి తినొద్దు, మోకాలు నొప్పులు ఎక్కువైపోతాయి అని అంటారు. నిజంగా అవి మోకాలు నొప్పులు పెంచుతాయి అంటారా? అంటే దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు అండి. కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళు అవాయిడ్ చేయడం తప్పించి ఇప్పుడు మీరు పేర్కొన్న ఆలుగడ్డ కానీ లేకపోతే మీరు చెప్తున్న ఏదైతే ఉందో వంకాయ కానీ గోంగూర కానీ అసలు ఫుడ్కి ఏం సంబంధం లేదు, ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే. సో ఎక్కువ మోకాలు నొప్పులు మహిళలకే ఎందుకు వస్తాయి అంటారు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న వేశారు. యూజువల్గా మహిళల్లో ఏమవుతుందంటే మోకాలు నొప్పికి రావడానికి 2 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఆర్థరైటిస్. నెక్స్ట్ ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఆస్టియోపోరోసిస్. రెండిట్లో ఆల్మోస్ట్ లక్షణాలు సేమ్ ఉంటాయి. పెయిన్ వస్తుంది, మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతాయి, ప్రతి అడుగులో ఇబ్బంది పడతారు, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అని తగ్గదు. అయితే ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటంటే ఎముకలు బలహీనపడడం, ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరిగిపోవడం. సో యూజువల్గా ఆడవాళ్ళలో 40 దాటిన తర్వాత పెరిమెనోపాజల్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. ఈ మెనోపాజ్ రావడానికంటే ముందు శరీరంలో దృఢంగా ఉంచే హార్మోన్ ఏమిటంటే ఈస్ట్రోజన్ హార్మోన్. దానివల్లనే వాళ్ళకి నెలసరి క్రమబద్ధతలో ఉంది, యాక్టివ్గా ఉంటారు, చాలా బాగా పనిచేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోను వయసు రీత్యా కానీ లేదా కొన్ని రకాల కారణాల రీత్యా కానీ తగ్గిపోతూ ఉంటుందో, ఒక ప్రొటెక్టివ్ హార్మోన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ స్టార్ట్స్ లూజింగ్ దైర్ కాల్షియం అనమాట. సో దే బికమ్ బ్రిటిల్ ఆర్ దే బికమ్ ఫ్రెజైల్. సో ఇది రావడం వల్ల వాళ్ళల్లో ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత 100-95% ఆడవాళ్ళు బరువు పెరుగుతారు. ఆ బరువుని మొయ్యలేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మోకాలు అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల, ఒకటిగా మాట్లాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అది లేకపోవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది, ఆస్టియోపోరోసిస్ వస్తుంది అన్నమాట.